ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు. పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవటం మోసం. ఒకటి చెప్పనానందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. నేను చాలా రోజుల క్రితం ఏదో సినిమాలో రాస్తూ, దేవుడు అంటే ఎవరంటే మనకి సంబంధం లేని వ్యక్తులకి, మనకి లాభం లేని పనికి ఎవరైతే ముందుకెళ్ళి సాయం చేస్తారో వాడే దేవుడు అంటే. ఆయన నోటి నుండి వచ్చిన పదాలు మన మనసుని తెలియకుండానే మెలిపెట్టేవి. ఆయన సినిమాలు చూసినప్పుడు తెలియకుండానే మన ముఖంలో చిరునవ్వు విరిసేది. ఆయన సినిమాల్లోని ఎమోషన్స్ని తలుచుకుంటేనే బాధతో గుండెలు బరువెక్కేవి. ఈ 4 మాటలు వింటే చాలు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో చాలా ఈజీగా కనిపెట్టవచ్చు. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. కొద్ది మందికి ఆయన త్రివిక్రమ్, కానీ కొన్ని కోట్ల మందికి ఆయన ఒక గురూజీ. అయితే ఆయన పాఠశాలలో కళాశాలలో పాఠాలు చెప్పిన గురూజీ కాదు, మాటలతోనే జీవిత పాఠాలు నేర్పిన గురూజీ. ఒక మారుమూల గ్రామంలోని కాలేజీలో చదివే కుర్రాడి నుండి 70 ఏళ్ల ముసలి వరకు ఈయన అభిమానులే. ఆయన సినిమాలకి, ఆయన మాటలకి, ఆయన కొటేషన్స్కి, ఆయన కవిత్వాలకి ప్రభావితం అయిన వారే ఎక్కువ. పదాలు అనే కిరణాలు తీసుకొని, అక్షరాలనే తూటాలు పట్టుకొని ప్రపంచం మీదకి వేటాడడానికి బయలుదేరిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలాంటి గురూజీ ఇప్పుడు మిస్ అయిపోయి కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే కనిపిస్తున్నాడు. కాలం గడిచిపోయింది, కలంపదను తగ్గిపోయింది అని ఆయన మీద భారీగా ట్రోలింగ్ నడుస్తుంది. కానీ వింటేజ్ త్రివిక్రమ్ అంటే మాటల తుఫాను, పదాల సునామీ. అలాంటి గురూజీని ఇప్పుడున్న త్రివిక్రమ్కి ఓసారి గుర్తు చేద్దాం. అలాగే మనము ఓసారి గుర్తు చేసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చివరి వరకు చూసి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. న్యూక్లియర్ ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీ చేసిన వ్యక్తి త్రివిక్రమ్. అంతేకాదు గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. అలాంటి ఒక వ్యక్తి సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్తో లోతు ఎంతో తెలియని ఇండస్ట్రీలోకి తన కలం సాయంతో బలంగా దూకేశాడు. తొట్టెంపూడి వేణు హీరోగా నటించిన స్వయంవరం సినిమాకి త్రివిక్రమ్ కథా మాటలు అందించాడు. దీంట్లో వేణు నోటి నుంచి జాలువారిన ప్రతి పదం ఒక ఆణిముత్యమే. అసలు ఈ సినిమాను చూడడానికి కుర్రాళ్ళందరూ థియేటర్ల ముందు క్యూ కట్టడానికి కూడా కారణం ఆ మాటలే. ఇక ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు లాంటి ఎన్నో సినిమాలకి కథా మాటలు అందించిన త్రివిక్రమ్ 2002లో నువ్వే నువ్వే అంటూ తీసిన లవ్ స్టోరీ ప్రతి కుర్రాడి గుండెలో బలమైన ముద్ర వేసింది. అసలు ఈ సినిమాలో ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు, పోషించే శక్తి వచ్చాక ప్రేమించే తీరిక ఉండదంటూ త్రివిక్రమ్ రాసిన ఆ ఒక్క డైలాగ్కి ఎంతోమంది కుర్రాళ్ళు వాళ్ళ జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక 2005లో మహేష్ బాబుతో తీసిన అతడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి వరకు మాడిపోయిన మసాలా దోశ లాంటి సినిమాలు చూస్తున్న ఆడియన్స్కి పంచభక్ష పరమాన్నం రుచి చూపించాడు. ఈ సినిమాలో ఉన్నవి మాటలు కాదు, మన గుండెల్ని చీల్చేసే తూటాలు. నిజాన్ని దాయటం అబద్ధం, అదే అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అంటూ మహేష్ బాబు నోటి వెంట పలికించిన ఆ డైలాగ్ వచ్చి ఎన్ని తరాలు మారినా తెలుగోడి గుండెల్లో దాని స్థానం మాత్రం పదిలంగానే ఉంటుంది. ఇప్పటి వరకు చక్కగా ఇంటిల్లిపాది కూర్చొని చూసే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అతడు. ఇక ఆయన కళ నుండి జాలువారిన నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, నువ్వే కావాలి, మల్లీశ్వరి లాంటి సినిమాలు వందల వేల సార్లు చూసినా కూడా తనివి తీరవు. అంతెందుకు బోరు కొట్టినా, ఎవడైనా కొట్టాలన్నంత కోపం వచ్చినా, విసుగొచ్చినా, ఎవరైనా విసిగించినా, మన మీద మనకే అసహ్యం వేసినా ఒక్కసారి ఆ మాటల మాంత్రికుడి సినిమాలు చూస్తే చాలు ఓరని ఇంతోటి దానికే ఇంత కోపం అనుకుంటూ 2 చేతులతో మన చెంప మీద మనమే కొట్టుకొని మళ్ళీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంత స్ట్రెస్ బస్టర్లు ఆయన సినిమాలు. ఒక్కసారి ఆయన మాటలు వింటే తెలుగు సాహిత్యాన్ని టీ గ్లాసులో కలిపేసి తాగేశాడా అని డౌట్ వస్తుంది. మనకి తెలిసిన పదాలని ఒక ప్రాసలో వింటే ఇంత వినసొంపుగా ఉంటాయా అని తెలిసింది త్రివిక్రమ్ వల్లే. మాటల రచయితలు ఎంతోమంది ఉన్నా వారిలో త్రివిక్రమ్ మాటలే వేరు. ఆయన రాసే మాటల్లో మరో గొప్పతనం పురాణాలని ఎగ్జాంపుల్గా చెప్తూ రాసే మాటలు. ఇప్పటి జనరేషన్కి రామాయణం మహాభారత గ్రంథాలని చేతిలో పెట్టి చదవమంటే అయ్యే పనేనా? కానీ వాళ్ళని ఓ 2.5 గంటల పాటు థియేటర్లో కూర్చోబెట్టి మరీ రామాయణ మహాభారత గ్రంథాల్లోని సారాన్ని, విలువల్ని డైలాగుల రూపంలో వినిపించాడు. నిజానికి ఆయన ప్రచారం చేసినంతగా పురాణాలని ఇప్పటి డైరెక్టర్లు ఎవరూ కూడా తమ సినిమాల్లో వాడలేదు. ఒక్కసారి ధర్మరాజు జూదమాడితే కురుక్షేత్రం జరిగింది, ఒక్కసారి 10,000తో పందెం కడితే ప్రాణాల మీదకి వచ్చింది అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగులు నేటి జనరేషన్కి స్ఫూర్తిదాయకం.
అసలు దేవుడు అనే మాటకి కలేజే సినిమాలో కొత్త డెఫినేషన్ ఇచ్చాడు గురూజీ. త్రివిక్రమ్ మంచి రైటరే కాదు, అంతకంటే గొప్ప మోటివేషనల్ స్పీకర్ అని ఒకే ఒక్క స్పీచ్తో ప్రపంచానికి తెలిసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఓ అవార్డు ఇచ్చే ఫంక్షన్లో ఆయన గురించి త్రివిక్రమ్ మాట్లాడిన 6 నిమిషాల వీడియో యూట్యూబ్లో ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉంది. ఎందుకంటే ఆ మాటల ప్రవాహంలో, పదాల వర్షంలో ఎన్నిసార్లు తడిసినా, తడిసి ముద్దైనా మన మనసులకి తనివి తీరదు. ఈ ఒక్క స్పీచ్ ప్రపంచానికి త్రివిక్రమ్ని మరో అవతారంలో ప్రొజెక్ట్ చేసింది. ఆ తర్వాత నుండి త్రివిక్రమ్ ఎప్పుడు స్టేజ్ ఎక్కినా కొన్ని కోట్ల మంది చెవులు రెక్కించి వినేవాళ్ళు. ఆయన మాటల్ని గుండె లోతుల్లోకి ఎక్కించుకునేవాళ్ళు. ఆయన ప్రతి మాట ఒక అమూల్యం, ఆయన ప్రతి అక్షరం ఒక నిఘంటువు, ఆయన ప్రతి భావం ఒక సృష్టిలయ. పుస్తక ప్రేమికుడు, విషయ పోషకుడు, మనసుని కదిలించే ముత్యాల మాటల స్ఫూర్తి వాక్యాల వ్యాఖ్యాత త్రివిక్రమ్ గారు. అలాంటి ఒక గొప్ప కవిభావజాలం కలిగిన మాటల మాంత్రిక రచయితను ఏదో 1-2 ఫ్లాప్స్ పడ్డాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, విమర్శించడం భావ్యం కాదు. ఆయన మళ్ళీ తిరిగి మునుపటి కథా రచయితగా కొత్త అవతారం ఎత్తి కలం అనే ఆయుధాన్ని చేత పట్టుకొని మాటలనే సూర్యకిరణాలని టార్చ్గా చేసుకొని ప్రపంచం మీదకి వేటాడడానికి బయలుదేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మాటల సునామీలో, పదాల తుఫానులో మనందరం కొట్టుకుపోవాలి. రాబోయే సినిమాలతో ఆయన మళ్ళీ తన పునర్వైభవం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.